మీరు మోషన్‌లో బ్లీడింగ్ సమస్యతో గానీ, పెయిన్‌తో గానీ ఇబ్బంది పడుతున్నారా? నొప్పితో కూడిన బ్లడ్ అనేది ఎందుకొస్తుంది? వివరాల్లోకెళ్దాము. ఐయామ్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఎట్ రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ బాచ్పల్లి. జనరల్‌గా దీనికి 2 రకాల కారణాలుంటాయి. ఒకటి ఫిషర్ అంటాము. ఇంకొకటొచ్చేసి పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ అంటాము. యానల్ ఫిషర్ గురించి తెలుసుకుందాం. దీనిలో మొట్టమొదటి లక్షణాలు ఏముంటాయంటే మనకి మోషన్ వెళ్ళే ద్వారం దగ్గరన నొప్పి అనేది ఉండడం జరుగుతుంది. పెయిన్‌తో పాటు ఏందంటే రక్తం కారడం అనేది ఉంటుంది. అండ్ దీంతో పాటు మోషన్ వెళ్ళిన తర్వాత చాలా సేపటి వరకు కూడా కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, కొంతమంది 2 అవర్స్ వరకు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణాలు ఏమిటాయంటే జనరల్‌గా ఎక్కువసేపు ఒకే పోస్చర్‌లో కూర్చొనడం గానీ, ఇన్యాక్టివిటీ గానీ, క్రానిక్ కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా రోజుల నుంచి ఉండడం. అంటే వాళ్ళ మోషన్ హ్యాబిట్ అనేది సరిగ్గా లేకుండా ఉండడము. జనరల్‌గా వాటర్ అనేది తక్కువ తీసుకుంటూ ఉండడము. అండ్ జంక్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటా ఉండి ఫైబర్ కంటెంట్ మెయింటైన్ చేయకపోవడము, ఇంప్రాపర్ డైట్, వీటి వల్ల ఏందంటే మెయిన్‌గా మనకి అర్షములు అనేటివి వస్తూ ఉంటాయి. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే నొప్పి అనేది ఉంటుంది. మోషన్ వెళ్ళేటప్పుడు గానీ, వెళ్ళిన తర్వాత గానీ నొప్పితో పాటు మోషన్‌కి అంటుకొని బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఏవైతే మనం చెప్పిన ఇబ్బందులు ఉన్నాయో ఈ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం మెయింటైన్ చేయడం గానీ, డైట్‌లో అన్ని రకాలుగా ఫైబర్స్ ఉండడం గానీ, వాటర్ ఎక్కువ తీసుకోవడం గానీ, ఇవన్నీ ఫాలో చేయడం వల్ల దీన్ని ప్రివెంట్ చేయవచ్చు. మరి ఒకసారి నాకు ఫిషర్ అనేది డయాగ్నోజ్ అయింది. దానికి ఎలా ఉంటది ట్రీట్మెంట్? అసలు ఏం చేయాలి నేను అంటే మెయిన్‌గా ఏందంటే ట్రీట్మెంట్‌లో 2, 3 రకాల విధానాలు ఉంటాయి. మెయిన్‌గా ఏందంటే ఫస్ట్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్‌లో మనము మోషన్ అనేది ఫ్రీగా ఉండడానికి సిరప్స్ ఇయడము, మోషన్ నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. అండ్ లోకల్‌గా అప్లై చేయడానికి క్రీమ్స్ అనేవి ఇస్తా ఉంటాము. దానివల్ల ఏందంటే నొప్పి గానీ, వాపు గానీ తగ్గుతా ఉంటది. డైట్‌లో ఎక్కువ ఫైబర్ ఉండేలాగా ఫ్రూట్స్ గానీ, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం గానీ ఇలాంటివి చేయాలి. దాంతోపాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. మెయిన్‌గా వీటన్నిటితో పాటు మోషన్ ఫ్రీగా ఉండడానికి సిరప్స్ కానీ అండ్ దాంతోపాటు సిట్స్ బాత్ అంటాము. సిట్స్ బాత్ అంటే వెడల్పాటి టబ్‌లో గోరువెచ్చని నీళ్ళలో కింద మొండి భాగం ఆనేటట్టుగా కూర్చొని డైలీ 10-15 మినిట్స్ కూర్చోవడం వల్ల పెయిన్, వాపు అనేది తగ్గుతుంది. ఆ మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఏవైతే కట్‌లాగా ఉంటదో అది గ్రాడ్యువల్‌గా ఈ ట్రీట్మెంట్ అండ్ సిట్స్ బాత్ ఇవన్నీ చేయడం వల్ల నెమ్మదిగా మనకి పెయిన్ అనేది రిలీవ్ అయితా ఉంది.